హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే టమాటా పచ్చడి అండి. దానికోసం ముందుగానే నేను టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. నేను దీంట్లో ఈరోజు పల్లీలు యూజ్ చేస్తున్నాను. అందుకే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకున్నాను. ఈ కడాయి వేడయ్యాక దాంట్లోకి కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను. ఆ పల్లీలు బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే మాడిపోయే ప్రమాదం ఉంది. అందుకనే మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, పల్లీలు అయితే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వాటిని వేరే ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకొని అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసాను. చూడండి, అవి ఆయిల్లో చిటపటలాడుతున్నాయి కనుక మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ మూత తీసి చూద్దాం ఫ్రై అయినాయో లేదో. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. వీటిని అయితే వేరే గిన్నెలోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ ఎక్కువగా ఉంది కదా, అందుకే మనం ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే లేదు. అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఫ్రై చేయొచ్చు. చూడండి, నేను ఇదే ఆయిల్లో ముందుగానే కట్ చేసుకున్న టమాటాలను అయితే వేస్తున్నాను. ఈ ఆయిల్ అయితే సరిపోతుందండి. మీకు సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు టమాటాలు వేసే ముందు. ఇప్పుడు వాటిని బాగా కలపాలి. ఈ టమాటాలు బాగా ఉడకడానికి ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇంతలో ఈ టమాటాలలో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఇవి బాగా ఉడకడానికి ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. చూసి వేసుకోవాలండి సాల్ట్ వేసేటప్పుడైతే. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక కొంచెం చింతపండు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇంకా కొంచెం ఉడకాలండి, వాటర్ అంతా బయటకు వచ్చేసి. చూడండి, నేనైతే ఇలా 2 మినిట్స్ ఉడికించుకుంటున్నాను. మూత పెట్టేసి వెయిట్ చేయాలండి అవి బాగా ఉడికే వరకు. ఇప్పుడు చూడండి ఎంత బాగా వాటర్ అంతా బయటకు వచ్చి ఆ టమాటా మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకున్నాక వెంటనే మనం మిక్సీ పట్టొద్దండి. మిక్సీ పడితే ఏమవుతుందంటే ఈ వేడికి మిక్సీ ఖరాబ్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ కదండి అది, అలాగే రబ్బరు మొత్తం అంటుకుపోతుంది. పచ్చడి కూడా కమ్మగా ఉండదండి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి, అందులో కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను ఈ వీడియోలో జీలకర్ర ఎల్లిపాయలు చూపించలేకపోయానండి, మిస్ అయింది అది ఎక్కడో. మీరైతే జీలకర్ర ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక దాంట్లో నేను టమాటాలను కూడా వేసి కొంచెం బరకగా అయితే మిక్సీ పడతాను. చూడండి ఈ విధంగా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి రైస్లోకైనా రోటీలోకైనా ఇడ్లీ దోశలోకి పెసరట్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది.